గార్లిక్ రెసిపీస్. వెల్లుల్లి రుచికరమైన 2 రకాల వెల్లుల్లి రెసిపీస్ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు. కాబట్టి దీన్ని రెగ్యులర్గా ఏదో రూపంలో సేవించడానికి ప్రయత్నించండి. ముందుగా వెల్లుల్లి కారపొడి చేసుకుందాం రండి. దీనికి పొట్టు తీయని వెల్లుల్లిపాయలని తీసుకోండి. మనం పెద్దవి వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు. చిన్న వెల్లుల్లి పొట్టు తీయడానికి కూడా కుదరదు చూడండి, వాటిని యూస్ చేసినా సరిపోతుంది. దీనికి తగినంత కారము, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని అన్నీ బరకగా గ్రైండ్ చేసుకోండి. మిక్సర్ని ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే బరకగా వస్తుంది. ఈ కారపొడిని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని పెట్టుకున్నా కూడా 2-3 నెలల వరకు యూస్ చేయొచ్చు. ఎంతో సింపుల్గా అయిపోయే వెల్లుల్లి కారపొడి హెల్దీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తినడం శ్రేష్టం. మరో వెరైటీ వెల్లుల్లి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దీనికి 20-25 వరకు ఎండు మిరపకాయల్ని 2-3 గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టండి. మిరపకాయలు తొందరగా నానాలంటే వేడి నీళ్ళలో నానబెట్టినా సరిపోతుంది. దీనికి పొట్టు ఒలిచిన వెల్లుల్లిని తీసుకొని రఫ్గా కట్ చేసుకోండి. వెల్లుల్లి కట్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నానబెట్టిన ఎండు మిరపకాయల్ని, తగినంత ఉప్పుని, ఇక్కడ నేను గళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా వాడచ్చు. దీన్ని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి మరోసారి గ్రైండ్ చేయండి. మీకు కనుక అది స్మూత్గా రాకపోతే కొద్దిగా ఎండు మిరపకాయలు నానబెట్టుకున్న నీళ్ళను పోసుకొని గ్రైండ్ చేయండి. కోర్సుగా గ్రైండ్ చేసిన బాగుంటుంది, స్మూత్ పేస్ట్లా చేసుకున్నా కూడా మీ ఇష్టం. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. దీనికి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసి ఆ చిటపట్లాడుతుండగా ఇంగువ వేయండి. అంతే, తాలింపు రెడీ. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ని వేసేసి కలుపుకుంటూ నూనెంతా తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా పసుపు వేయండి. ఇది చట్నీకి మంచి రంగును ఇస్తుంది. అంతే, నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద నూనెంతా తేలేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచి గుండెపోటును నివారిస్తుంది. వెల్లుల్లి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జలుబు, ఫ్లూ నుండి కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ అండ్ బి అనేక రోగాలను నివారిస్తుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వెల్లుల్లిని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా 2 రకాల రెసిపీస్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈ చట్నీని మీరు టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీలోకి ఎందులో తీసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, జ్వరంతో ఉన్నవాళ్ళు ఇలా ఈ రెసిపీస్ని యూస్ చేస్తే తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.